రామకృష్ణ సిపిఐ పార్టీ కార్యదర్శి సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యులు ఉపాయి రవీంద్రబాబు, ఆర్ వెంకట్రావు, అంతే నాజరయ్య జెండా ఎగురవేశారు. కార్యవర్గ సభ్యులు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సభకు అధ్యక్ష వర్గం సయ్యద్ యాసిన్, ఎం రమేష్ బాబు, ఆర్ లక్ష్మి వ్యవహరించారు. చివరికి లోకేష్ అన్నాడు స్మార్ట్ మీటర్ పెడితే స్మార్ట్ మీటర్లు పెడితే మా కార్యకర్తలు వచ్చి పగలగొడతారు, కార్యకర్తలకు పిలుపునిస్తా ఉన్నాం, పగలగొట్టండి అని కూడా చెప్పారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇవాళ గవర్నమెంట్ మీదే, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉందే రాష్ట్రంలో, మరి స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తూ ఉన్నారు? అదాని స్మార్ట్ మీటర్లే కదా. తర్వాత ఆ రోజు అదానితో ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈ అగ్రిమెంట్ ఫలితంగా 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన 1,20,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అని చెప్పాం. కమ్యూనిస్టులుగా మనం చెప్పాం, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పారు. అదానితో ఈయన 7,000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఒప్పందం కోసం ఇది చేసుకున్నాడు. ఇది ప్రజలపైన భారం పడుతుంది. అందులో ఏమి చేసా, ఆ కరెంటు ఎక్కడ రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తారు, రాజస్థాన్ నుంచి తెచ్చి ఇక్కడ ఇస్తామంటారు వాళ్ళు. ఇలాంటి అగ్రిమెంట్ సరైనది కాదని ఆ రోజు మనం చెప్పాం, మీరు చెప్పారు. తెలుగుదేశం వారు కూడా దానిపైన ఇవాళ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు కూడా కోర్టులో కేసు వేశాడు. మన పార్టీ తరఫున మనం వేస్తే ఆయన కూడా వేశాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం తరువాత ఇవాళ అదే అగ్రిమెంట్ కొనసాగుతూ ఉంది. దాని గురించి నోరు మెదపడం లేదు. కాబట్టి అడుగుతూ ఉన్నాం, మీరు అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో తప్ప, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు దాన్నే కొనసాగిస్తారా? మళ్ళీ మీరు స్మార్ట్ మీటర్స్ పెడతారా? కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వ వైఖరిని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. దానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్ర మహాసభల అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా మనం సిద్ధం కావాలి. ఎందుకంటే ప్రజలపైన భారం పడుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపుతా, నువ్వు రాష్ట్రానికి మేలు చేస్తా, రాష్ట్రాన్నంతా ముందుకు తీసుకుపోతా, రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నీ చేస్తున్నామంటే నమ్మడానికి సిద్ధంగా లేము. క్లియర్గా చెప్తున్నాం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కామ్రేడ్ సింగ్ అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇక్కడ మనము అందరికి కూడా తాగునీరు, సాగునీరు రావాలంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలి, అది పూర్తి కావాలి. పైగా అది తాగునీరు, సాగునీరే కాకుండా 960 మెగావాట్ల విద్యుత్ శక్తి కూడా అక్కడ ఉత్పత్తి అవుతుంది. అలాంటి ప్రాజెక్టుని ఇవాళ 150 అడుగుల ఎత్తు నుంచి 135 అడుగుల ఎత్తుకు కుదిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. కేంద్రంలో అధికారం, వాడు బీజేపీ వాడిని మిగతా విషయాల్లో మనం తిట్టచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం వాడిని ఒప్పుకోవాలి. వాడు పాపం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, వాడి స్టాండ్ ఏం మారడం లేదు. వాడు అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తాను. అది 41.15 మీటర్ల ఎత్తులోనే ఉండాలి, అంతవరకే మేము డబ్బులు ఇస్తాం, ఆ పైన దాన్ని ఇవ్వమని వాడు చాలా క్లారిటీతో చెప్తాను. మరి మీరేం చేస్తూ ఉన్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ మేము అందరం కలిసి తప్పు పట్టాం. కానీ ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తి స్థాయిలో నిర్మించకుండా వాళ్ళు అన్యాయం చేస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? కాబట్టి ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అంతే. మేము ప్యాకేజ్ తెప్పించామన్నారు, ప్యాకేజ్ ఏమి వచ్చింది? వేలాది మంది కార్మికులు అందరూ ఇంట్లోకి పంపుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఇంట్లోకి డిస్మిస్ చేసి పంపారు, కొంతమందిని విఆర్ఎస్ ఇచ్చి పంపించారు.
దాన్ని మూత వేయాలి. దాని పక్కనే అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఫ్యాక్టరీ తేవాలి. ఆ ప్రైవేట్ ఫ్యాక్టరీ వానికైతే వానికైతే గనులు కూడా కేటాయించాలని పోతా ఉంటారు. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొన్నటి వరకు మనకేం చెప్పారు, నాకు ఇక్కడ ఎన్డీఏ సర్కారే, ఢిల్లీలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది, కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ మాది, బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది అన్న. బ్రహ్మాండంగా ఏం చేశారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఎన్డీఏ సర్కారు ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ సర్కారు వారు ఏం చేశారు? నేను మీకు ఒక విషయం చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎంత ఆశ్చర్యం అంటే మీరు కూడా టీవీలో చూసింటారు కాబట్టి చెప్తాను. విజయవాడ దగ్గర బుడమేరు వరదలు వచ్చినాయి. బుడమేరు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా పక్కనే, ఆ నది పక్కనే ఉంటుంది ఆయన ఇల్లు తాడేపల్లిలో. కానీ ఆయన పాప ఇంట్లో ఉండకుండా కలెక్టర్ ఆఫీస్లో వచ్చి ఉన్నాడు బస్సు పెట్టుకొని ఆడే స్నానం చేసి, ఆడే భోజనం చేసి, ఆడే నిద్రపోయినాడు 10 దినాలు. అంతా మనం కూడా పోయి ఆయనకి చేయగలిపాం. ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా బస్సులో ఉండి ప్రజల కష్టాలు ఉన్నప్పుడు నిలబడ్డాడు. ఆ రోజు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? బుడమేరు ప్రక్షాళన చేస్తాను, విజయవాడలో వరద రాకుండా చేస్తాను, దీని అంతా కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. మరి ఏమైంది? ఇప్పుడు పోయి మంత్రి గారిని అడిగితే మంత్రి ఏమంటాడు? మేము కేంద్రం నుంచి ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పి అడిగాము, కానీ వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వలే, 1 రూపాయి కూడా ఇవ్వలే, కాబట్టి ఏమీ చేయలేకపోతే